హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బయట అంతా క్లీన్ చేసుకొని, ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇక్కడ ముగ్గు పెడుతున్నా. ముగ్గుతో ఉండదని ఇన్ని రోజులు పెట్టలేదు. చూద్దాం, ఒకరోజు పెట్టి చూద్దాం ముగ్గుతోని అని గల్లీలోకి ముగ్గు వస్తే తీసుకున్నా అండి. వేస్తే చాలా బాగా అనిపించింది. ఈరోజు ముగ్గు వేస్తే ఆ కలే వేరు కదండి. మీరు కూడా ముగ్గుతో వేస్తారా, చాక్ పీస్తో వేస్తారా? ముగ్గుతో వేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముగ్గుతోని చాలా బాగా అనిపిస్తుంది అండి. కలగా ఉంటుంది ఇంటి ముంగల ముగ్గుతో వేస్తే. నాకు ముగ్గుతో వేయడం అలవాటే, కాకపోతే ఇక్కడ ఉండదు అనేసి వేయను. ఇప్పటి నుంచి మీతో ముగ్గులో కూడా షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి చిన్నగా ముగ్గేస్తున్నా. మళ్ళీ పెద్దగా వేస్తే తొక్కుతాం కదా అని చిన్నగా వేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ముగ్గు లోటస్ వేయండి, నాకు ముగ్గే కంప్లీట్ కాదు. లోటస్ ఏ ముగ్గులో అయినా లోటస్ పక్కా వేస్తా. ఎందుకో అలా బార్డర్ అయినా వేస్తా, లేకపోతే ముగ్గులో అయినా లోటస్ ఉండాల్సిందే పక్కా. అది మ్యాండేటరీ అన్నమాట. అది వేస్తేనే నాకు ముగ్గు కలగా అనిపిస్తుంది అండి. ఎందుకో లోటస్ లేనిదే ముగ్గు ఇన్కంప్లీట్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ వచ్చేసి సైడ్ బార్డర్స్ కూడా నేను చాలా విధాలుగా వేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇలా చిన్నగా ఇక్కడ వేస్తున్నా. ఇక్కడ వచ్చేసి పూజ కూడా అయిపోయిందండి. పూజ కూడా కంప్లీట్ చేసేసిన. స్టిచ్చింగ్ ఉందండి ఈరోజు. ఒకటి ఫ్రాక్ స్టిచ్ చేయాలి. ఇదే ఫ్రాక్ కట్ వర్క్ మోడలు ఫ్రాక్ వచ్చేసి మా ఫ్రెండ్ ఇచ్చింది స్టిచ్ చేయడానికి. మా ఫ్రెండ్ అంటే మా మమ్మీ వాళ్ళు పాత ఇంటికాడ రెంట్ ఉంటుండే. అప్పుడు రెంట్కున్నప్పుడు మా పక్క పోర్షన్లో ఉంటుండే. అప్పుడు వాళ్ళు చాలా బాగా క్లోజ్ అండి. ఇప్పటికి కూడా స్టిచ్చింగ్ ఇస్తుంది. ఇప్పుడే ఇచ్చింది ఫస్ట్ టైం. కట్ వర్క్ మోడల్ చాలా బాగా వచ్చింది. ఇది ఒక్క ఫ్రాక్ ఉందండి, అన్నీ అయిపోయినాయి. బ్లౌజెస్ కూడా అన్ని స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసిన వేరే వాళ్ళవి. ఇది ఒక్కటి కూడా ఈరోజు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది కూడా ఇచ్చేస్తే పని అయిపోతుంది. మంచిగా వచ్చింది ఫ్రాక్. అంబ్రెల్లా కట్టు కింద వచ్చేసి షోల్డర్స్ రెండు జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా మిగిలితే దాన్ని అంతా కట్ చేసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాక బాటమ్ పార్ట్ టాప్ పార్ట్కి జాయింట్ చేసుకుంటే అంబ్రెల్లా స్టిచ్చింగ్ అయిపోతుంది. తర్వాత కింద వచ్చేసి పీకో చేసుకోవాలి. అంబ్రెల్లా గుంజి పట్టుకొని పీకో చేస్తే ఖర్చు ఎక్కువ వస్తాయి. కొంగులకైతే గుంజి పట్టకుండా చేసుకోవాలి పీకో. ఇట్లా అంబ్రెల్లా ఫ్రాక్స్కి ఏమో జిగ్జాగ్ కొంచెం బాగా గుంజి పట్టుకుంటేనే ఖర్చు ఎక్కువ వస్తాయి, బాగుంటుంది కాబట్టి గుంజి పట్టుకొని పీకో చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకుంటే ఒకవేళ కుట్టు కూడా ఊసిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, కాబట్టి సేఫ్ సైడ్ ఒక ఎక్స్ట్రా కుట్టు వేసుకోండి. డబల్ కుట్టు వేసుకుంటే సేఫ్ ఉంటుంది. ఒక కుట్టు ఊసిపోయినా కూడా ఒక కుట్టు వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫ్రాక్ అయిపోయింది. ఫ్రాక్ అయిపోయాక ఇక్కడ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ అష్టాచెమ్మ ఆడుతున్నాం. సమ్మర్ స్పెషల్ గేమ్స్. కొంచెం సేపు రిలాక్సేషన్ కోసం అనేసి ఇక్కడ అష్టాచెమ్మ ఆడుతున్నాం. చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు అయితే చాలా మంది అందరం కలిసి ఆడేది. మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో బాగా ఆడేది అష్టాచెమ్మ.
ఇక్కడ గేమ్ అయిపోయినాక బట్టలు ఫోల్డింగ్ చేసిన, మార్నింగ్ ఉతికేసిన, అందుకని ఇక్కడ అన్ని బట్టలన్నీ ఫోల్డ్ చేసేస్తున్నా. ఎండ మస్తు కొడుతుంది కాబట్టి తొందరనే ఆరిపోయినాయి బట్టలు. ఇంక ఎక్కువసేపు ఎండకుంటే కూడా కలర్ ఫేడ్ అయిపోతాయి అనేసి తెచ్చి ఫోల్డ్ చేసేస్తున్నా ఒకటేసారి. తెచ్చి నాకు ఎందుకో కుర్చీలలో అట్లే పెట్టడం నాకు ఎందుకో ఇష్టం ఉండదు. తెచ్చినప్పుడే ఫోల్డ్ చేసేసి ఎక్కడక్కడ పెట్టేస్తాను. అట్లుంటే మొత్తం బట్టలన్నీ ముడత అయిపోతాయి. అందుకని నాకు నచ్చదు. ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేసేస్తా. మీరు కూడా ఇలాగా చేస్తారా, లేకపోతే తర్వాత ఫోల్డ్ చేస్తారా చెప్పండి కామెంట్స్లో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. లైక్ ఇవ్వడం వల్ల వ్యూస్ మంచిగా వస్తాయి కాబట్టి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇంకొన్ని వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి గులాబ్ జామ్ చేస్తున్నా అండి. చాలా రోజులు అవుతుంది గులాబ్ జామ్ చేయక. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నగా బాల్స్ వేసుకున్న, ఆయిల్ వేసినాక కొంచెం దొడ్డుగా అవుతుంది కదా, అందుకనేసి చిన్న చిన్న వేసిన. నేను చేసేటే మా పాప కూడా చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. ఆడపిల్లలు అంటే అంతే కదండి, అమ్మలు ఏది చేస్తుంటే అది చేస్తారు, హెల్ప్ చేస్తారు. ఆ అబ్బాయిలు అయితే హెల్పింగ్ నేచర్ అంతగా ఉండదు. చిన్నప్పుడు అమ్మకి హెల్ప్ చేసేది ఎక్కువ గర్ల్సే, అట్లా అంటున్నా. మళ్ళీ రాంగ్ వేలో కన్వే అవ్వకుండా చెప్తున్నా ఫస్టే. మళ్ళీ అబ్బాయిలు హెల్ప్ చేయరా అమ్మలకి అనేసి అంటారు కదా కొంతమంది, అట్లా అంటలేను నేను. ఇప్పుడు చిన్నపిల్లలు కొంచెం అమ్మకి హెల్ప్ చేస్తారు కదా గర్ల్స్, అట్లా చెప్తున్నా. ఇక్కడ వచ్చేసి గులాబ్ జామున్ మిక్స్ తీసుకొని అందులో కొంచెం పాలు వేసుకొని ఇట్లా పిండి ముద్దలా విసుక్కొని మెల్లగా ఇట్లా పిండి తడపాలి. లేకపోతే గట్టిగా ప్రెస్ చేస్తే ఎయిర్ బబుల్స్ పోయి గులాబ్ జామున్ పెద్దగా రాకుండా చిన్నగా అవుతాయి. కొంచెం మెల్లగా ప్రెస్ చేసుకుంటూ పిండిని మెత్తగా తడుపుకోవాలి. ఇక్కడ రౌండ్ బాల్స్ వేసుకొని అన్నీ చిన్నగా చేసుకోవాలి బాల్స్. ఈ మధ్య స్నాక్స్ ఏం చేయట్లేదండి, అప్పుడైతే బాగా చేస్తుండే స్నాక్స్. డైలీ ఒక ఐటెం లాగా అట్లా చేస్తుండే. ఒకరోజు సమోసా, ఒకరోజు ఆనియన్ పకోడీ, ఒకరోజు బజ్జీ అట్లా చేస్తుండే స్నాక్స్. ఇప్పుడు ఈ మధ్య చేయకుండా అయిపోయినా. కొంచెం స్టిచ్చింగ్ వర్క్ ఉండి చేస్తలేను ఈ మధ్య. సరే ఈరోజు చేసిద్దాం పిల్లలకి ఏమన్నా అనేసి ఈరోజు గులాబ్ జామున్ చేస్తున్నా. తొందర అయిపోతుంది కదా గులాబ్ జామున్, అందుకనేసి. ఇక్కడ షుగర్ సిరప్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా. అందులో కొంచెం ఇలాచి, షుగరు, వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోండి. ఇట్లా తిప్పుతూ ఫ్రై చేస్తే ఈవెన్గా ఫ్రై అవుతాయి అనేసి, ఈవెన్ కలర్ వస్తాయి. ఒక సైడ్ తెల్లగా ఒక సైడ్ కర్రెగా కాకుండా, అందుకని ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తాయి. తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత లాస్ట్కి షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే కాదు, కొంచెం సిరప్ వేడిగా ఉంటుంది కదా, అంత వేడి పైన యాడ్ చేయొద్దు. కొంచెం హీట్ తగ్గినాక యాడ్ చేసుకోవాలి. అంతలోపు ఇంకొకసారి కూడా గులాబ్ జామున్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 20 minutes అట్లా లీవ్ చేస్తే మంచిగా సిరప్ అంతా గులాబ్ జామున్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. తర్వాత అప్పుడు జ్యూసీగా ఉంటాయి తింటే.
ఈ చిన్న చిన్న బాల్స్ అన్నీ మా పాప చేసిందండి, చాలా బాగా చేసింది కదా, మంచిగా అనిపించినాయి. వాళ్ళకే ఇచ్చిన చిన్నవన్నీ ఈజీగా తినడానికి అనుకుంటుందని ఆ చిన్నవన్నీ వాళ్ళకే ఇచ్చేసిన. ఈ కడాయి అయితే మంచిగా యూజ్ అవుతుందండి. మనీ వర్త్ అనిపించింది కడాయికి. 1500 అంటే వర్త్ అనిపించింది నాకు. స్టెయిన్లెస్ స్టీల్, దీనిపైన మూత కూడా వచ్చింది. చాలా బాగుంది కడాయి, మందం ఉంది. అడుగు మందం ఉంటే స్టీల్ అయినా సరే అడుగు పట్టవు కదా తొందరగా, అందుకని ఇది తీసుకున్నా. కడాయి మంచిగా ఉంది. కడాయి అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు అన్నీ షుగర్ సిరప్లో వేసుకొని మూత పెట్టి కొంచెం సేపు వదిలేయండి. మంచిగా జ్యూస్ అంతా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి. గులాబ్ జామున్స్ మంచిగా అవుతాయి. చూడండి తర్వాత ఎంత మంచిగా అనిపిస్తున్నాయి గులాబ్ జామున్స్. ఈవినింగ్ వచ్చేసి పార్క్కి వచ్చామండి. పిల్లలు కొంచెం సేపు ఆడుకుంటారు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే వాళ్ళకు కూడా కొంచెం బోర్గా ఫీల్ అవుతారు అనేసి పార్క్కి వస్తే మా అబ్బాయి వాళ్ళ అక్కకి చెప్పు కింద పడిపోతే చెప్పు తీసుకొని వేస్తున్నాడు. ఎంత ప్రేమగా చూసుకుంటాడు. సరే అండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకొని చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈవినింగ్ డైలీ పార్క్కి వెళ్ళాలని అనిపించిందండి ఇక్కడ వెళ్ళాక.